ఇలా ఉన్న ఒక స్టార్డమ్ లో ఉన్న ఒక కమీడియన్. అవునవును. అసలు ఎంతమంది సినిమాలు, ఎంతమంది పెద్దవాళ్ళతో సినిమాలు చేసిన వ్యక్తి నా కోసం భోజనం తీసుకొచ్చి నేను తినేదాకా కూర్చొని నీకోసమే తెచ్చాను తిని 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 పెట్టేసి చాలా బాధపడిన. అంత అత్యంత సన్నిహితంగా మీరు ఉన్నారు కాబట్టి చాలా మందికి ఇంకా ఒక క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది. అసలు ఏమైంది వేణుమాధవ్ అన్న గారు, ఎందుకు అలా అయ్యారనేది చాలా మందికి అంటే ఒక కంప్లీటెడ్ ఒక ఎవరికి తెలియనివంటి ఇది రావట్లేదు. అంతా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆన్సర్స్ వస్తున్నాయి. కంక్లూజన్ నేను ఇవ్వలేనండి అది. ఎందుకంటే అది ఆరోగ్యం పాడైపోయిందన్న విషయం అందరికీ తెలుసు, ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. కానీ మన సినిమా పరిశ్రమలో జరిగే ఒక వింత, బయట జరగంది సినిమా ఇండస్ట్రీలో మాత్రం జరిగే ఒక వింత. ఆనాడు కస్తూరి శివరాం గారు నటుల దగ్గర నుంచి చాలా సీనియర్ కళాకారులు, ఆ పేరు కూడా చాలా అరుదు, తొలితరం తెలుగు కమీడియన్ కస్తూరి శివరాం గారు. ఆయన ఒక నాటక నిత్య తెనాలిలో నాటకం వేసి వచ్చి రైల్వే స్టేషన్లో కూర్చొని చనిపోయారు ఆయన. అది ఎంతమంది ఈరోజు కమీడియన్స్కి తెలుసు? తెలీదు. ఆ కమీడియన్ చనిపోయాక ఆ నాటకం వ్యవస్థాపకులు యజమానులు ఎవరో ఉంటారు కదా, ఒక మూట కట్టేసి వెనక కార్లు వేసి మద్రాసు పంపించేశారంట. ఆ రోజులు పాండీ బజార్లో విలువైన కార్లు ఎంజీఆర్ గారి ముందు, రాజ్బాబు గారి ముందు కార్లలో తిరిగిన ఒక కస్తూరి శివరాం అనే ఒక వ్యక్తి ప్రాణం ఉన్నప్పుడు విలువైన కారులో తిరిగిన ఒక వ్యక్తి ప్రాణం పోగానే డిక్కీలోకి వచ్చాడు. తొక్కలో మనిషి ప్రాణం. అది వేణుమాధవ్ అన్న ఏంటో కాదు, కమీడియన్స్కే ఇంత రాసి పెట్టాడా దేవుడు అనిపిస్తూ ఉంటుంది. ఆయన జీవితంలో కూడా అంతే. ఆరోగ్యంగా ఉన్నప్పుడు చుట్టూ మన బేసికల్లీ కమీడియన్స్ ఏంటంటే భయ్యా 10 మంది కావాలి భయ్యా, 10 మందిని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి, 10 మంది ఎప్పుడు కావాలి కమీడియన్స్ కి. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఒక 10 మంది చుట్టూ ఉండి ఏదో జోకులు వేస్తూ కోతిలాగా ఉండే వ్యక్తి కమీడియన్, జోకర్. ఒక్కసారి ఆరోగ్యం బాగాలేకపోయేసరికి ఆ వ్యక్తిని ఎవరు మాట్లాడడానికి రారు. డబ్బు పోగానే డబ్బులు ఎక్కడ అడుగుతామని చెప్పేసి ఫ్రెండ్స్ రారు. కరెక్ట్. ఫోన్ చేస్తే ఎక్కడ ఏం అడుగుతామని చుట్టాలు ఫోన్ చేయరు. ఇలాంటప్పుడు మానసికంగా లోపల 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 అదే ఒక పెద్ద రోగం. కిడ్నీలు పోవడం, లివర్లు పోవడం, హార్ట్ అటాక్స్ రావడం ఇవి కాదు, అవి మానసికంగా బాధపడేటువంటి క్షోభ. అది అనుభవిస్తేనే తెలుసు. అది నేను కళ్ళారా చూశాను. నేను ఒక రాళ్ళపల్లి గారి విషయంలో చూశాను, ఒక వేణుమాధవ్ గారి విషయంలో చూశాను. దేవుడు నాకే ఎందుకు ఇచ్చాడో తెలియదు. అంత దగ్గర నుంచి వాళ్ళ జీవితాన్ని లోతుగా వెళ్ళి వాళ్ళ బాధల్ని కన్నీటి చుక్కల్ని చూసే ఇది నాకు వచ్చింది. అదృష్టం అన్నది. నన్ను అడిగితే ఎందుకు ఇంత వేదాంతం అంటే అందుకే నాకు ఇంత వేదాంతం, నాకు ఎందుకే ఇంత ఇది వచ్చింది నాకు. ఆ క్షణం ఆయనను చూసి, అందుకే నేను మౌలాలి ఇక్కడున్న వ్యక్తిని మౌలాలికి వెళ్ళేవాడిని, కారేసుకొని వెళ్ళిపోయి వారానికి ఒకసారి సరదాగా ఆయన పొలంకి వెళ్ళడం, ఆయనతో పాటు కోదాడ వెళ్ళడం, టైం ఉన్నప్పుడల్లా కోదాడ వెళ్ళి మామిడి తోటలో ఎంజాయ్ చేయడం, సరదాగా నేను మిమిక్రీ ఆర్టిస్టే, ఆయన మిమిక్రీ ఆర్టిస్టే, సరదాగా మిమిక్రీలు చేసుకోవడం.